లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. సహయజ్ఞైః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తు ఇష్ట కామధుక్. నువ్వు సాగించే జీవితం యజ్ఞంలా చేయించవయ్యా. యజ్ఞం అనేది ఒక మంచి గోవు నీకు చక్కగా సాకి మంచిగా దానిని నువ్వు పాలిస్తే అది నీకు ఆహారమైనటువంటి పాలనిస్తుంది. కామధేనువైతే కోరిన కోరికలనన్నిటినీ ఇస్తుంది. యజ్ఞం అనేది నీ కోరిన కోరికలన్నీ తీర్చేదయా. అందుచేత జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకో అని చెప్పాడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో. వెంటనే మనందరికీ డౌట్ వస్తుంది, ఏమండి మేమందరం ఎక్కడ యజ్ఞాలు చేస్తామండి, మాకే మంత్రాలు వచ్చినా తంత్రాలు వచ్చినా అలాంటి పండితులంతా అయితే వాళ్ళు యజ్ఞాలు చేయమంటే వాడు కూర్చుని చేస్తారు. ఇలాంటి యజమానులు ఉంటే యజ్ఞాలు కూర్చోబెట్టి చేయిస్తే వాళ్ళు చేసుకుంటారు. కానీ సామాన్యులమైన మేమందరం యజ్ఞాలు ఎక్కడ చేస్తామా అనిపిస్తుంది కదా. యజ్ఞం అంటే ఏమిటో తర్వాత చెప్పాడు కృష్ణుడు. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని రకాల బంధాలతో వచ్చాం. తల్లి తండ్రి ఈ జన్మనిచ్చారు. గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. మన చుట్టూ ఉండేటటువంటి సమాజం మనకి బతుకు నేర్పింది. మన సంతానం దాన్ని కొనసాగిస్తారు. మన చుట్టూ ఉండేటటువంటి పరిపాలకులు దానిని క్రమబద్ధం చేసేటట్లుగా చెయ్యాలి. చేస్తున్నారా లేదా వేరే విషయం, చెయ్యాలి. వీటితో పాటు మనం కూడా జీవితంలో అప్పుడప్పుడు కొన్ని సుఖాలు పొందాలి. ఇవి మానవుడి యొక్క అవసరాలు. ఈ అవసరాలని నువ్వు జాగ్రత్తగా పొందడానికి సాగించే ప్రయత్నమే యజ్ఞం అంటే. ఇవందరికీ అవసరమైనా కాదా? అదే యజ్ఞం అంటే. కుండం కట్టి అగ్నిని దాంట్లో వ్రేల్చి నేతి ఆహుతులని అర్పించడం ఒక రకమైన యజ్ఞమయా. ఇందాక మనం అనుకున్నటువంటి రంగాలలో మన శ్రద్ధని దాంట్లో జోడిస్తూ దైవీ భావనతోటి సాగించే జీవితమే యజ్ఞం అంటే. ప్రతి మనిషి అట్లాంటి జీవనాన్ని సాగించడం కోసమనే ఈ భూమి మీదకి వచ్చింది సుమా. అది చెయ్యండియా అని చెప్పాడు శ్రీకృష్ణుడు. మన కాంతారావు గారికి వాళ్ళ నాన్నగారి అమ్మగారి యొక్క దయ వలన జీవితాన్ని అట్లా సాగించే ఒక వ్రతం ఏర్పడింది. ఇందాక ఆయన చెప్పారు, అంటే ఆయనకి ఈ భగవద్గీత శాస్త్రాలు తెలియదు, కానీ తల్లి తండ్రి చేసినటువంటి ఉపకారము, గురువు చేసినటువంటి ఉపదేశము వారి మనస్సుకి బాగా పట్టాయి కనుక ఈ 6 రంగాల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాట వారు చాలా చక్కగా చెప్పారు. నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి, వారి వెనకాతలు ఉండేటువంటి పూర్వులు ఈవేళ నువ్వు ఇలా బతకడానికి తోడ్పడ్డారు కనుక నువ్వు చేసేటటువంటి ఆర్జనలో, నువ్వు చేసేటటువంటి వ్యయంలో, ఖర్చులో వారి కోసం ఒక భాగాన్ని పెట్టవయా. నీ తర్వాత ఈ కార్యాన్ని కొనసాగించే
సంతానం కావాలి కదా, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. మన కాంతారావు గారికి అమ్మాయిలు బుద్ధిమంతులైనటువంటి అబ్బాయిల కంటే మంచిగా చూసుకుని అల్లుళ్ళు వచ్చారు. వారు కొనసాగిస్తారు వీరు ఆరంభం చేసినటువంటి పరంపరని. కనుక వారి కోసం నీ ఆర్జనలో, వ్యయంలో ఒక భాగాన్ని కేటాయించు. నువ్వు ఒక ప్రాంతంలో ఒక వ్యాపారం చేస్తున్నావంటే అది నిరంతరము పెరుగుతూ ఉండాలి. అది పెరుగుతూ ఉండాలి కనుక పెరగడానికి తగినట్లుగా దాని మీద పెట్టుబడి కూడా కొంత పెట్టవయా, ఒక భాగాన్ని. మరి నువ్వు వ్యాపారం చేస్తుంటే అక్కడ ఉండేటటువంటి పరిపాలకులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, దానికోసం నువ్వు ట్యాక్స్లో గీక్స్లో కట్టాల్సి వస్తుంది. ఒక భాగం దానికోసం కేటాయించు. జీవితం సాగించేటప్పుడు నీ మిత్రులు ఉంటారు చుట్టూ, నీ మీద ఆధారపడ్డ జనాలు ఉంటారు నీ చుట్టూ, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఎప్పుడూనో, నిన్ను కాస్త వెనకాతల కాలు పట్టి లాగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడూనూ. ఇలాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికి ఒక భాగాన్ని జాగ్రత్తగా అట్టేపెట్టు. ఎవరెవరికి ఎలా చేయాలి అనేది వాళ్ళని బట్టి చేస్తారు. ప్రోత్సహించే వాళ్ళకి ఒక రకంగా చేస్తారు, కాస్త కాలు లాగే వాళ్ళకి మరొక రకంగా చేస్తారు, మన తోడుండి మనతో పనిచేసే వాళ్ళకి మరొక రకంగా చేస్తారు. ఒక భాగాన్ని వాళ్ళ కోసం కేటాయించు, మరొక భాగం నీ సుఖం కోసం కూడా పెట్టుకో. అప్పుడప్పుడు నీకు ఎటో వెళ్ళాలనిపిస్తుంది, ఏదైనా చూడాలనిపిస్తుంది, ఎవరికైనా ఏదైనా సరదాగా చేద్దామని అనిపిస్తుంది, డూ ఇట్. దానికోసం నువ్వు కూడా ఒక షేర్ పెట్టుకో. ఇందాక వారు అన్నారు జాగ్రత్త పెట్టండి కానీ మరీ ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే చాలా ఎక్కువ పెట్టిన వాళ్ళు కూడా పాపం కరోనా తర్వాత వాళ్ళు దాన్ని వాడడానికి లేకుండా అయిపోయారు. అంచేత మరీ ఎక్కువ పెట్టకండి. ఒక భాగం అయితే తప్పనిసరిగా దానికోసం మీరు అట్టే పెట్టుకోండి. మొత్తం మీ యొక్క వృత్తిని, అది ఆయం కావచ్చు, వ్యయం కావచ్చు, రాబడి కావచ్చు, ఖర్చు కావచ్చు, 6 భాగాలు చేయండి. 6 భాగాలని ఇప్పుడు మనం అనుకున్నటువంటి 6 రకాలుగాను వినియోగించండి. మనిషి అయినందుకు మనం చేసి వెళ్ళాల్సిన పని అదయా. ఇది రామాయణంలో చెప్పాడు, ధర్మశాస్త్రంలో చెప్పాడు. మన కాంతారావు గారు చక్కగా ఆ మాటని ఇందాక ఆరంభంలో స్వాగతోపన్యాసాన్ని చేస్తూ చాలా చక్కగా చెప్పారు. మనిషి నిజాయితీ అయిన మనిషి, దాపరికం లేని మనిషి, ఉన్నది ఉన్నట్టుగా మాటలాడగలిగినటువంటి వ్యక్తి మన కాంతారావు గారు. ఇది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అయితే నాన్నగారి కంటే ఓ 10 రెట్లు కొంచెం ఎక్కువే వచ్చింది. పుత్రాదిచ్చేత్ పరాజయం అంటుంది మనకి శాస్త్రం. తండ్రి గారి కంటే కొడుకు ఇంకా కొంచెం 4 ఆకులు ఎక్కువ చదువుతాట. అలాంటి కొడుకుని చూసి తండ్రి పొంగిపోతుంటాట. మా సుబ్బారావు గారు కాంతారావు గారిని చూసి అట్లా పొంగిపోతూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏ రకమైనటువంటి నిక్కచ్చిగా ఉండగలిగే ప్రవృత్తి ఉందో అది మన కాంతారావు గారిలో 2 ఆకులు కాస్త ఎక్కువగానే ఈ పిల్లాడికి అంటేటట్టుగా చేయగలిగారు వాళ్ళ నాన్నగారు. దానితోటే వారు సమాజానికి మంచి చేయాలి, సమాజానికి మన వల్ల ఉపకారం జరగాలి తప్ప నష్టము అపకారము జరగకూడదు అనేటటువంటి ఒక మంచి భావనతోటి వారి యొక్క ఆంతర కుటుంబము, బాహ్య కుటుంబము 2 కుటుంబాలతోటి కలిసి
జీవితాన్ని సాగిస్తున్నారు. ఏ పని చేసినా అది యజ్ఞంగా జరగాలి అనంటే ఆ చేసేటటువంటి 6 కార్యాలు కూడా దైవ సేవగా జరగాలి. నీ వ్యాపారము దైవ సేవ కావాలి, నీ కుటుంబము దైవమిచ్చినది కావాలి, నీ సమాజము దైవం కోసం పనికొచ్చేది కావాలి. మనం చేసే ఏ పనైనా దైవం మీద విశ్వాసంతో ఆ దైవం అనుగ్రహించినటువంటి జీవితం ఇది అనే సద్భావనతోటి సాగాలి. అయితే ఆ దైవాన్ని సమాజంలో మనం ఆవిష్కరించేటప్పుడు సామాజిక అవసరాలకి తగ్గట్టుగా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగాను ఆవిష్కరించాలి. ఇది సుబ్బారావు గారి యొక్క సిద్ధాంతం. కాంతారావు గారు కూడా దాన్ని సిన్సియర్గా పాటిస్తున్నారు. ఇందాక వారు చెప్పారు, మాది వైష్ణవ సంప్రదాయం, నిలువుగా బొట్టు పెట్టుకునే సంప్రదాయం మాది. అయినప్పటికీ కూడా సమాజానికి ఏది అవసరమో వాటన్నిటినీ కూడా ఆదుకోగలిగేటటువంటి అవకాశాన్ని వాళ్ళ తండ్రి గారు ఇచ్చారు. దాన్ని వారు చక్కగా వాడుతున్నారు. మన సూత్రమే అది. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. శివుడు కేశవుడు ఒకటా వేరా మనకి ప్రశ్న కాదు. ఎందుకంటే ఆ మాట అనేవాళ్ళు ఎవరు శివుణ్ణి చూడలేదు, కేశవుడిని చూడలేదు. శివుడితోటి మాట్లాడలేదు, కేశవుడితోటి మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ ఒకటో కాదో మనకి తెలియదు. ఇన్ఫర్మేషన్ మనకేం పెద్దగా లేదు. కానీ శాస్త్రాలు చెప్పాయి వాళ్ళకి ఒక ఆవిడ ఉంది, ఈయన గారికి ఒక ఆవిడ ఉందని. మరి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారో లేదో మనకైతే తెలియదు. అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. వెళ్ళొచ్చు కానీ మరి వెడితే తిరిగి రాలేమని చేత అది కన్ఫర్మేషన్ కూడా సాధ్యమయ్యేది కాదు. ఇక భేదం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయండి. భేదం అంటే ఇప్పుడు మనందరికీ పరస్పరం భేదాలు ఉన్నాయా? లేవు. ఎందుకనంటే మనందరం కూడా ఒక మంచి భావనతోటి ఇక్కడ కూర్చున్నాం కనుక మన ఎవ్వరికీ భేదాలు లేవు. అయితే భేదాలు లేవంటే ఇప్పుడు మీరు మేము ఒకటేనా? కాదు కదా. మీరు వేరు, మీ ఆకారం వేరు, మీ సైజు వేరు, మీ పొడుగు వేరు, మీ ఒడ్డు వేరు, మీ అలవాట్లు వేరు, మీ తిండి వేరు. జీవన శైలి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది కూడా భేదమనే అంటారు. సో భేదం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. పాపం ఇవి తెలియకపోవడం వల్ల జనాలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. భేదం అంటే ఓ ఇద్దరి మధ్య పడకపోతే వాళ్ళిద్దరికీ భేదాలు వచ్చాయండి అంటారు. అప్పుడు అర్థం ఏంటి? భేదం అంటే దెబ్బలాట. ఇప్పుడు మనందరికీ మధ్య భేదం ఉందా లేదా? ఉంది. అదేంటింటాం దాన్ని? తేడాలున్నాయి, కొట్లాటలు లేవు. దేవతలందరికీ ఇంతే. దేవతలందరి మధ్య ఆకారాల్లో, వాళ్ళ పేర్లలో, వాళ్ళ పనులలో తేడాలున్నాయి, అంటే భేదాలున్నాయి. కానీ వాళ్ళు ఎవరికి దెబ్బలాటలు లేవండి. వాళ్ళంతా కలిసి పనిచేసుకుంటారు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చాలా సిన్సియర్గా నెరవేరుస్తారు. కనుకనే మనం బతకగలుగుతున్నాం. వాళ్ళల్లో కనుక ఎప్పుడైనా పొరపాటున కాస్త కొట్లాటలు వస్తే ఏమంటారు? వాటిని స్టార్ వార్స్. ఏమంటారు వాటిని? స్టార్ వార్స్. దేవతల్లో ఎప్పుడూ పరస్పరము కొట్లాటలు ఉండవు. ఆకాశంలో మనం చూస్తున్నాం కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఎప్పుడైనా ఒకదానితోడు కొట్టుకుంటాయా? కొట్టుకుంటే మనమందరం ఏమవుతాము? ఎక్కడ ఎవ్వడు ఒక ప్రాణి కూడా ఎక్కడ మిగలదు. ఏ గ్రహము తన పనిని తాను సవ్యంగా చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో కనిపించే అనంత కోటి నక్షత్రాలు, గ్రహాలు
వాటి వాటి కర్తవ్యాన్ని అవి నెరవేరుస్తూ హాయిగా తిరుగుతుంటాయి కనుకనే ఈ భూగోళం మీద మనం కూడా హాయిగా బ్రతకగలుగుతున్నాం. దేవతలంతా మన చుట్టూ ఉంటూ మననెప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు. దేవాన్ భావయత, దేవతలని మీరు గౌరవించండి. అనేనా తే దేవా భావయంతు వహ, మీరు వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. పరస్పరం భావయంతః, ఒకరితోటొకరు చక్కగా ఇచ్చిపుచ్చుకోవడంలో లోపం లేకుండా ఉండండి. కాస్త ఆ మాత్రపు ఉపకారం చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు మన బతుకులకి ఆధారమైనటువంటి దేవతలందరికీ థ్యాంక్స్ చెప్పుకోద్దా? ఆ థ్యాంక్స్ చెప్పడమే ఆరాధన అంటే, గౌరవించడం అంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని యందు ప్రీతి కలిగి ఉంటారు. దట్ ఈజ్ ఓకే. ఒకళ్ళకి తీపి అంటే ఇష్టం, ఒకళ్ళకి కారం అంటే ఇష్టం, ఒక్కొక్కళ్ళకి పులుపు అంటే ఇష్టం, ఒక్కొక్కడికి చప్పగా ఉంటే అది ఇష్టం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి ఉండొచ్చు. జిహ్వకొక రుచి, పుర్రెకొక బుద్ధి అని మన వాళ్ళు చెప్పారు కదా. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు జీవించేటప్పుడు మరొకళ్ళు దాన్ని ఆక్షేపించడం అనేటటువంటిది తప్పు. నాకు తీపి ఇష్టం కదా అని నువ్వు పులుపు తింటుంటే చీ అదేంది, ఆ రుచి ఏం బాగుంటుంది, నువ్వు మానేయి, నువ్వు కూడా తీపి అలవాటు చేసుకో అనొచ్చునా? నో. హాయిగా నీ తీపి నువ్వు తిను, వాడి పులుపు వాడిని తిని, వాడికి కావాల్సింది వాడికి చేసి పెట్టు, నీకు కావాల్సింది నువ్వు చేసుకో. ఇద్దరు కలిసి హాయిగా సమాజానికి సేవ చేస్తూ బతకండి. ఇది మనం నేర్చుకోవలసింది. మానవ జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి నియమం ఇది. ఇక విశేషించి మనం గణపతి దగ్గరికి వచ్చినట్లయితే, వినాయక స్వామి దగ్గరికి అద్భుతమైనటువంటి నియమాలు చెప్పాడు మనకు ఆయన తన జీవితంలో. తల్లిదండ్రుల యొక్క దయ ఉంటే ఎంత కావచ్చునో అనేది నిరూపించినటువంటి మహనీయుడు వినాయకుడు. మనందరికీ కథలు తెలుసును, అయితే కథలకే పరిమితం చేశాం మనం. మన జీవితానికి వాటిని అప్లై చేసుకోవడం మర్చిపోయాము. జీవితానికి సమన్వయం చేసుకోగలిగితే అందులో ఉండే అందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మనందరికీ తెలుసును, దేవతలకి నాయకత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అని అప్పట్లో చిన్న చర్చ వచ్చిందిట. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, తయారు చేసుకున్న అబ్బాయి ఒకడు, తర్వాత కన్న అబ్బాయి ఒకడు, కార్తికేయుడు వినాయకుడు. అందులో వినాయకుడు కొంచెం పెద్దడు, కార్తికేయుడు తర్వాత పుట్టినవాడు. కార్తికేయుడు అంటే స్కందుడు అన్నమాట, కుమారస్వామి. ఇద్దరిలో ఎవరికి సైనాపత్యాన్ని ఇవ్వాలి ఈ డిస్కషన్ వచ్చింది. పెద్దవాళ్ళంతా కలిసి నిర్ణయం చేశారు, ఎవరు భూ ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి ఇవ్వచ్చును. సరే ఏం చేయాలి మరి, బయలుదేరండా. కుమారస్వామి గారికి ఒక వాహనం ఉంది, నెమలి. వినాయకుడికి ఒక వాహనం ఉంది, మనందరికీ తెలుసును, ఎలక. ఆయన వాహనం మీద ఆయన బయలుదేరాడు, ఈయన వాహనం మీద ఈయన బయలుదేరాడు. కానీ ఈ ఎలకకి ఎక్కడైనా పిల్లి కనిపిస్తే భయం, కుక్క కనిపిస్తే భయం, ఏది కనిపిస్తే టక్కన కలుగులో దూరేటప్పటికి మా వినాయకుడికి బెంగ పట్టుకుంది. అయ్యో ఎలా నేను తిరిగి వచ్చేది భూమి అంతా, మా వాడంటే రైమని ఫ్లైట్లో వెళ్ళిపోయాడు ఆయన, పక్షి మీద హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన, నేనేం చెయ్యాలి అని పాపం పెద్దల్ని కన్సల్ట్ చేసేట ఆయన. నాయన, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే 3 సార్లు భూమిని ప్రదక్షిణం చేసినట్లే. చక్కగా బుద్ధిగా వినాయకుడు వెనక్కి తిరిగి వచ్చాడు. అమ్మగారిని నాన్నగారిని ఆ రోజు ప్రార్థన చేసి చక్కగా వాళ్ళిద్దరికి పాద పూజ చేశాడు ఆయన. ఆయనకి పరిక్రమణ చేసుకున్నాడు వాళ్ళకి. ఏమిటి మా వాడికి ఇంత మంచి బుద్ధి పుట్టింది వాళ్ళ సడన్గానో అని వాడికి అర్థం కాల.
చక్కగా 3 సార్లు తల్లికి తండ్రికి ఇరువురికి కలిపి పరిక్రమణ చేశాడు. పరిక్రమణ పూర్తయిన తర్వాత చెప్పాడు, ఆయన తల్లిదండ్రులకి పరిక్రమణ అయితే భూప్రదక్షిణం చేసినట్లేట కదా, కాదనడానికి వీల్లేదు. ఆయనకి సైనాపత్యాన్ని ఇచ్చారు. ఎక్కడెక్కడికి కుమారస్వామి స్నానం చేయడానికి ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ముందే గణేశుడు వచ్చి అక్కడికి వెడుతున్నట్టుగా ఆయనకి సాక్షాత్కరించింది. ఇది మనం కథలో చదువుకున్న మాట. సరే, అది కథ నిజమా అనేది ఓ పక్కన పెట్టండి, కానీ దాంట్లో మనకు ఒక నీతిని నేర్పిస్తున్నారు. నాయనా, నువ్వు ఎవరో దేవతలని మిగతా వాళ్ళని ఆరాధన చేయడం కంటే ముందర నీ తల్లిని తండ్రిని ఆరాధన చేయి, వాళ్ళ ఆశీస్సులు అందుకో, నీకు ముల్లోకాలకి కూడా అధిపతి కాగలిగే అదృష్టం ఏర్పడుతుందయా. మా కాంతారావు గారికి ఆ రహస్యం తెలిసిందండి. అందుకే ఆయన తల్లి తండ్రినే మొదటి నుంచి, నాయనా నువ్వు వెళ్ళి చక్కగా హాయిగా ఊళ్ళో ఇంకో ఇల్లు కట్టుకోరా అని అన్నా నో. ఆయనకు ఉండేటటువంటి హోదాకి, ఆయన చేసేటటువంటి బిజినెస్కి ఆయన శుభ్రంగా ఓ పెద్ద బంగ్లో ఏర్పాటు చేసుకుని ఉండాల్సిందండి పాటికి కదా. అవసరం అనుకుంటే దాంట్లో మొత్తం వాళ్ళ కూతుళ్ళకి బంధువులకి అందరికీ ఒక్కొక్కరికి సెపరేట్ స్వీట్స్ ఏర్పాటు చేసేసి ఓ పెద్ద బంగ్లో కట్టుకోవాల్సింది. కానీ కట్టుకోలేదండి ఆయన. ఎందుకంటే నాన్న ఉన్న స్థానం ఏదో అదే నా స్థానం కావాలి. ఆయన యొక్క ఆశయం ఏదో అదే నా ఆశయం కావాలి. అయితే ఇదేదో లాభాపేక్షతోటో లేదా పైకి 10 మందికి చూపించడం కోసమనో ఆయన చేసిన కార్యం కాదు. ఆయనకి హృదయంలో ఆ సంస్కారం ఏర్పడింది. సిన్సియర్గా ఆయన దాన్ని నమ్మాడు, ఆయన దాన్ని పాటిస్తున్నాడు కూడా. ఇవాళకి ఆయన అదే పాటిస్తున్నాడు, అదే గృహంలో ఉన్నాడు, అదే ఆరాధన. అది ఇరుకు సందైనా సరే మరొకటైనా సరే నాన్నగారి స్థానమేదో అదే నాకు ఆరాధ్యము. ఆ విశ్వాసంతో ఆయన ఉన్నాడు. గణేశుణ్ణి చూసి ఆయన నేర్చుకున్నటువంటి సిద్ధాంతం అది. ఆయనకి ఆయనలో నచ్చినటువంటి ఆ నీతి తన జీవితంలో అప్లై చేసుకోగలిగేటటువంటి అదృష్టం ఏర్పడి. కాంతారావు గారంటే మాకు అందుకే చాలా ఇష్టం మాకు. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక మంచి విషయం మీద ఆయనకి మనసు నచ్చితే హీ స్లీప్స్ ఆన్ దట్, హీ ఈట్స్ దట్ అండ్ హీ లివ్స్ ఫర్ దట్. దాని మీద దానికోసం ఆయన బతుకుతాడు ఆయన. ఇది ఆయనలో ఉండేటటువంటి ఒక మంచి సుగుణం. తల్లిదండ్రుల నుంచి ఆ వేళ ఆయన గణాధిపత్యాన్ని స్వీకరించి ఎట్లాగైతే దేవతలకి ఆయన అగ్రేసరుడు కాగలిగాడో, అగ్రారాధనని అందుకోగలిగేటటువంటి వ్యక్తి కాగలిగాడో, అట్లాగా మన కాంతారావు గారు కూడా ఆయనని విశ్వసించి ఆ తండ్రి గారి యొక్క తల్లి గారి యొక్క ఆరాధనలో అగ్రగామిగా ఉండి ఈవేళ ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన సాగించగలగడంతో పాటు కొన్ని వేల మందికి ఆయన తలలో నాల్కగా బ్రతకగలుగుతున్నాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది మాకు. శ్రీమాన్ కాంతారావు గారు ఇక్కడ ఈ ఆలయాన్ని ధనుర్మాసంలో మేము వచ్చినప్పుడు మాకు చూపించారు. అప్పటికి ఇంకా చాలా అరకొరగా ఉంది. ఇది చాలా ఇప్పటికీ చాలా బాగా తయారు చేశారు. అయితే ఇంకా దీంట్లో ఇంకో 40% ఇంకా వర్క్ ఇంకా జరగవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వారు ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక మంచి కంట్రిబ్యూషన్ వారు అందించినటువంటిది. ఈ దైవికమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ
ఒక మంచి ఆసరా వాళ్ళు ఏర్పాటు చేశారు మన కాంతారావు గారు. లోపల మూర్తిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చాలా అందమైనటువంటి సుందరమైనటువంటి మూర్తి. చక్కటి మూర్తిని వారు తయారు చేయించి సుమారు ఓ 50 మందిని ఋత్వికులందరినీ కూడా ఇక్కడికి రప్పించి వారందరితోటి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయిస్తున్నారు. వారు చేయదలుచుకున్న కార్యక్రమాలు ఎక్కడ మొహమాట పడరు. చెయ్యాలంటే దానికి చేతిలో ఎముక లేకుండా చేయడమే వారి లక్షణం. వారికి అంత చక్కగాను ఈ కార్యక్రమాన్ని వారు చక్కగా చేస్తున్నందుకు వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దేవతలందరినీ గౌరవించేటటువంటి పద్ధతిని మనం అలవాటు చేసుకుందాం. వారి వారి యొక్క చరిత్ర నుంచి మనకి అవసరమైనటువంటి నీతులని మనం నేర్చుకుందాం. మన జీవితంలో అప్లై చేసుకోగలిగేటటువంటి, మన జీవితంలో దాన్ని మనం కూడా సొంతం చేసుకోగలిగేటటువంటి పద్ధతిని మనం అలవాటు చేసుకుందాం. ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం రేపటి 9వ తారీఖు దాకా జరుగుతుంది. చక్కగా జరిగి అది ఈ ప్రాంతానికి అంతటికీ కూడా ఒక ధార్మికమైనటువంటి రక్షణా స్థలంగా ఇది ఉండాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. కాంతారావు గారు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు మరింతగా ఇది దశగుణితంగా శతగుణితంగా వర్ధతాం అభివర్ధతాం అని మేము మంగళాశాసనం చేస్తున్నాం. వారి యొక్క వంశంలో ఇది ఇలాగ అనుస్యూతంగా జరగాలి అని భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.